హలో హలో ఏంటి గొడవ? ఆగండి బాబా, ఆపండి. ఏ ఇంట్లో పిల్లలు లేరా? ఇక్కడే ఉన్నారా? మీకే హాలిడేస్ వచ్చాయా? తినేస్తున్నారు డే అండ్ నైట్. తల తిరిగిపోతుంది మీ అల్లరితో. కమ్గా కూర్చోండి, కమ్గా కూర్చోండి. ఎందుకు కూర్చుంది? కమ్మ కూర్చోండి, కూర్చోండి. సరే చెప్తాను, కానీ నేను చెప్పిన తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను. అంత చెప్తానే నెక్స్ట్ గేమ్. మీకు అర్థమైందా? కూర్చోండి. సరే, మీరు అడిగినట్టు అన్ని చెప్తా అన్నాను కదా, బట్ నేను లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ మాత్రం చెప్తేనే మీకు నెక్స్ట్ గేమ్ అంటూ ఉంటది. సర్లే, నువ్వు ఆటలో అట్టుకోండు, నువ్వు జస్ట్ విను అంతే. స్టోరీ వినడానికి రెడీయా? ఒక కండక్టర్ ఉన్నాడు. అతను చాలా రూడ్, తెలుసు కదా, బస్ కండక్టర్. అతను చాలా రూడ్. అతను ఏం చేశాడంటే ప్యాసింజర్స్ అందరితో కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు, ఎవరికి కూడా సాటిస్ఫై చేయడు. అతను ఏం చేశాడు, ఒక రోజు ఇలా బస్సు వెళ్తుంటే ఒక యంగ్ అందమైన లేడీ, మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి బస్సు ఆపమని అడుగుతూ ఎక్కడైనా ట్రై చేసింది. ఇతనేమో బస్సు ఆపలేదు, ఆపకుండా తీసుకెళ్లిపోయాడు. సో తిని ఎక్కే ప్రాసెస్ లో అక్కడ పడిపోయి చనిపోయింది, స్పాట్ డెడ్. సో అప్పుడు వెంటనే ప్యాసింజర్స్ అందరికి చాలా కోపం వచ్చింది. ఏం చేశారు, వెంటనే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. పోలీసులు ఏం చేస్తారు, కోర్టుకి తీసుకెళ్తారు కదా. కోర్టులో జడ్జి ఏమో జడ్జ్మెంట్ ఏమిచ్చారు, వీడి ఇంత అడమెంట్ బిహేవియర్ కి వీడికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయండి అని తీర్పిచ్చేస్తారు. వెంటనే అక్కడ కరెంట్ షాక్ ఇచ్చే ఛాంబర్ ఉంటది కదా, అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ ఆ రూమ్ లో సెంటర్ లో ఒక చైర్ ఉంది, చైర్ లో కూర్చోబెట్టారు. ఆ రూమ్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఒక అరటిపండు తొక్క వలిచేసి ఉంది. ఈ కండక్టర్ కూర్చున్నప్పుడు దాని వంక ఒకసారి చూసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాడికి షాక్, హై వోల్టేజ్ పవర్ సప్లై ఉన్న వైర్స్ తో షాక్ ఇచ్చారు. బట్ సర్ప్రైజ్ ఏంటంటే అతను చనిపోలేదు, అతనికి అసలు షాక్ కొట్టలేదు. సో ఏమైంది, వీళ్ళందరూ షాక్ అయిపోయి సర్లే మరేం చేస్తాం, ఏదో మిరాకిల్ గా ఉంది, వీడికి ఫ్రీడమ్ ఇచ్చేద్దామని ఒక్కసారికి తప్పు క్షమించేసి వాడిని వదిలేస్తారు. సో నెక్స్ట్ టైం కొన్ని నెలలు మళ్ళీ ఆ కండక్టర్ జాబ్ లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయ్యి మళ్ళా ప్రొఫెషన్ లో నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత ఈసారి ఒక మిడిల్ ఏజ్ అనమాట, ఆ లేడీ బస్ ఎక్కడానికి ట్రై చేస్తూ బస్ ఆపమని అడిగితే మళ్ళీ సేమ్ రూట్ బిహేవియర్ తో బస్ ఆపకుండా ఆపనివ్వలేదు. దాంతో ఆవిడ ఎక్కడానికి ట్రై చేసి పడిపోయి స్పాట్ డెడ్ అనమాట. మళ్ళా అప్పుడేమైంది, మళ్ళా సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. ప్యాసింజర్స్ అందరికి కోపం వచ్చింది, వాడిని పోలీస్ స్టేషన్, కోర్టు, తీర్పు, సేమ్ తీర్పు, మళ్ళా కరెంట్ షాక్ ఇచ్చేయాలని. మళ్ళా తీసుకెళ్లి సేమ్ ఛాంబర్ లో కూర్చోబెట్టారు, సేమ్ రూమ్, సేమ్ సెంటర్ చైర్, సేమ్ కార్నర్ లో అరటిపండు తొక్క. మళ్ళీ వీడు అది చూశాడు, చూస్తూ చైర్లో కూర్చున్నాడు. సో ఏమైంది, మళ్ళీ హై వోల్టేజ్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా సర్ప్రైజ్ ఏంటి, వాడికి కరెంట్ షాక్ తగలేదు, సో వాడు చనిపోలేదు. మళ్ళీ మిరాకిల్ ఏంటిది, ఇంత హై వోల్టేజ్ పంపించిన వీడు ఎందుకు చనిపోవట్లేదు, సర్లే మరేం చేస్తామని చెప్పి ఈసారి బాగా మందలించి పంపించేస్తారు. కండక్టర్ అనుకుంటాడు, నా వల్ల ఇంతమంది చనిపోతున్నారు, సో అయినా సరే దేవుడు నన్ను కాపాడుతున్నాడు, సో నేను కొంచెం మంచోడిని అయిపోవాలి, నేను ఇక నుంచి మంచిగానే ఉంటానని కండక్టర్ మంచోడు అయిపోతాడు. కొన్ని నెలల తర్వాత ఈసారి ఒక ముసలావిడ, ఓల్డ్ లేడీ బస్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఆపమంటుంది. ఈసారి కండక్టర్ మంచోడు అయిపోయాడు కదా, బస్ ఆపుతాడు. ఈవిడ ఎక్కడానికి ట్రై చేస్తూ, పెద్దవాడు కదా, బస్సు ఎక్కలేక స్టెప్స్ దగ్గర జారి కింద పడి దెబ్బలు తగిలి చనిపోతుంది. బట్ వెంటనే ప్యాసింజర్స్ ఇదంతా చూడకుండా వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం, కోర్టుకి తీసుకెళ్ళడం అన్నీ అవుతాయి. ఈసారి కండక్టర్ది తప్పే లేదు, కానీ పాత రికార్డ్స్ వాడి మీద 2 మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి, మళ్ళా అది రిపీట్ అయింది కాబట్టి ఈసారి మళ్ళా కోర్టుకు పంపిస్తారు. మళ్ళా తీర్పు ఈసారి కూడా సేమ్ కరెంట్ ఇచ్చి చంపేయండి, కరెంట్ షాక్ ఇచ్చి చంపేయండి అని చెప్తారు. సేమ్ రిపీట్ అయింది, సేమ్ రూమ్, సేమ్ చైర్, సేమ్. చూసాడు, కూర్చున్నాడు. ఈసారి ధైర్యంగా కూర్చున్నాడు, నాకేం అవ్వదులే అని. ఈసారి మిరాకిల్ ఏంటి, ఈసారి కండక్టర్ చనిపోయాడు కరెంట్ షాక్ తో. సో ఇప్పుడు మీ క్వశ్చన్, జాగ్రత్త, 2 సార్లు ఎందుకు చనిపోలేదు, ఈసారి ఎందుకు చనిపోయాడు?
ఇది క్వశ్చన్. ఆన్సర్ చెప్పిన వాళ్ళకే గేమ్. మీకు కూడా ఈ ఆన్సర్ మీ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.